ప్రముఖ గాయని జానకి రీసెంట్‌గా చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఆమె కుటుంబ చరిత్ర, ఆమె కోడలు ఉమా యొక్క జీవిత విశేషాలు ఒక అద్భుతమైన అనుబంధానికి ప్రతీకగా నిలుస్తాయని చెప్తా నేనైతే. బాహ్య ప్రపంచానికి జానకికి ఒకే ఒక కుమారుడు ఉన్నారనేటువంటి విషయం అందరికీ తెలిసినప్పటికీ, ఆమెకి కూతురు లాంటి ఒక కోడలు ఉమా రూపంలో లభించిందని చెప్తారు. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగు అత్తాకోడళ్ళ బంధం కంటే తల్లి, కూతుళ్ళ బంధాన్ని మించిపోయి ఉంటుంది. ఉమ ఎప్పుడూ కూడా జానకిని అత్తమ్మ అని కాకుండా అమ్మ, అమ్మ అని పిలుస్తూ ఉండేదంట. జానకి కూడా ఒక ఇంటర్వ్యూలో ఉమ గురించి ఎంతో గొప్పగా చాలా గర్వంగా చెప్పుకున్నారు. తనకి పెళ్ళైన కొత్తల్లో అత్తగారి ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉంటే, ఆ తర్వాత తన కోడలు ఉమా బాధ్యతలన్నీ కూడా నిర్వహించింది చాలా పర్ఫెక్ట్‌గా ఆమె అని చెప్పుకొచ్చారు. మురళీకృష్ణ భార్యగా కంటే కూడా జానకి కోడలుగానే గుర్తింపు పొందడానికి ఉమ ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు ఆమె. అంతటి ఆత్మీయత, అంతటి గౌరవం వీళ్ళిద్దరి మధ్య ఉండేది అంటారు. అంటే ఒక పక్క సంగీత నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో సుబ్రహ్మణ్యం, సుశీల దంపతులకి జన్మించింది ఉమ. చిన్నప్పటి నుంచి కూడా నృత్యం అంటే బాగా ఇష్టం అని చెప్తారు ఆవిడకి. కేవలం 5 ఏళ్ల వయసులోనే ఒక మంచి సాధన చేసినటువంటి ఆమె డాన్స్‌లో పద్మశ్రీ అడియార్ కె. లక్ష్మణ్, పద్మభూషణ్, చినసత్యం వంటి పెద్ద పెద్ద దిగ్గజాల దగ్గర నాట్యాన్ని నేర్చుకున్నారు ఆవిడ. 10 సంవత్సరాల వయసులోనే ఆమె ప్రతిభను చూసి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్వయంగా ఆశీర్వదించారు. చిన్నతనం నుంచే యోగ సాధన చేస్తూ, కఠినమైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ, నృత్యమే శ్వాసగా బతికినటువంటి వ్యక్తి ఉమ. తన తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలాగా శుభశీల అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేటువంటి సంస్థను కూడా స్థాపించి వేలాది మందికి నృత్యం నేర్పించినటువంటి వ్యక్తి ఆమె. 500 సంవత్సరాల నాటి పురాతన నృత్య సింహనందిని అనేటువంటి నాట్యాన్ని ఫ్రాన్స్‌లో ప్రదర్శన ఇచ్చి భారతదేశం అంటే గర్వపడేలా చేశారు ఫ్రాన్స్‌లో అంటే. సో, తన కాళ్ళ ముద్రల ద్వారా ఈ డాన్స్‌లో పసుపుని యూజ్ చేసి సింహం బొమ్మ వచ్చేలా చేస్తారు ఈ డాన్స్‌లో. ఇందాక చెప్పా కదా! ఫ్రాన్స్‌లో చేశారని. సో, అది చూసి మైండ్ పోయింది అందరికీ. పోయెట్రీ ఇన్ మూమెంట్ అని పిలిచేవారంటండి. సో, జానకి యొక్క కొడుకు మురళీకృష్ణ చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసి ఆడిటర్‌గా పనిచేస్తూనే భరతనాట్య కళాకారుడిగా కూడా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. ఇంకో పక్క నుంచి ఈయన స్టోరీ. సో, తన తల్లి జానకితో కలిసి కొన్ని భక్తి పాటలు కూడా పాడాడు మురళీకృష్ణ. కళారంగం మీద ఉన్నటువంటి ఆసక్తితోనే సినిమా రంగంలో కూడా ప్రవేశించి 'సుతిలేలు', 'వినాయకుడు', 'మల్లెపూ' ఇలాంటి సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి నేపథ్యం ఉంది. కళ్ళ మీద ఉన్నటువంటి ఇదే అభిరుచి వల్ల డాన్సర్ అయినటువంటి ఉమని ప్రేమించి వివాహం చేసుకున్నారు మురళీకృష్ణ. సో, వీళ్ళకి అమృతవర్షిణి, అప్సర అనేటువంటి ఇద్దరు కుమార్తెలు వీళ్ళకి జన్మించారు. వివాహం తర్వాత పెద్ద కుమార్తె అమృతవర్షిణి అమెరికాలో స్థిరపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2024లో అక్కడ జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఆమె మరణించడం అనేది ఆ కుటుంబాన్ని చాలా తీవ్రంగా కుదిపేసింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్నటువంటి మురళీకృష్ణ యొక్క ఆరోగ్యం ఈ ఘటనతో మరింతగా క్షీణించిందని చెప్పుకోవచ్చు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఉమ ఎంతో హుందాగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. మురళీకృష్ణతో వచ్చినటువంటి అభిప్రాయ భేదాల వల్ల వారిద్దరూ విడిపోవాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. విడాకులు కేవలం భార్యాభర్తలకే కానీ తల్లి కూతుళ్ళ లాంటి తమ బంధానికి కాదు అని భావించి ఉమ జానకితోనే ఉండిపోయారంట అప్పటి నుంచి కూడా. మురళీకృష్ణకి క్యాన్సర్ లాంటి అనారోగ్య సమస్యలు రావటం, అలాగే ఉమకి తన డ్యాన్స్ స్కూల్లో మరొక వ్యక్తి నచ్చడంతో ఆ విషయాన్ని దాచకుండా జానకికి సొంత అత్తగారికి, తల్లి లాంటి అత్తగారికి చెప్పుకోవడం, జానకి కూడా ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని సెటిల్మెంట్ చేసి పంపించారని కూడా తెలుస్తుంది. భర్తతో విడిపోయిన ఉమ తన పిల్లల్ని జానకికి, మురళీకృష్ణకి ఏ రోజు కూడా దూరం చేయాలనుకోలేదని చెప్తారు. జానకి చివరి రోజుల్లో ఆమెకి ఇష్టమైనటువంటి మైసూర్లోనే వెళ్ళి నివసించారు. సో, ఆమె కుమారుడు మురళీకృష్ణ 2026 జనవరిలో చనిపోయారు, 7 జనవరిలో. ఆ తర్వాత జానకి కూడా మరణించేటప్పుడు ఆమె చివరి కోరిక మేరకు ఉమ దగ్గరుండి తన చిన్న కుమార్తె అప్సర చేతుల మీదుగానే అంత్యక్రియలన్నీ కూడా నిర్వహించారు ఉమ అనేవాడు.